హాయ్, అందరికీ నమస్కారం. ప్రగతి స్కూల్ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎందుకంటే ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా కాకినాడలో ఉన్నటువంటి ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్నటువంటి అతి పురాతన వస్తువులు చూడడానికి వీళ్ళంతా అయితే వెళ్తున్నారు. చూశారు కదా, వీరి అరుపులు, వీళ్ళ ఆనందం ఓ లెవెల్లో ఉందని మాత్రం చెప్పచ్చు. ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టే వీరు ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఫేసెస్ చూడండి, ఎంత ఆనందంతో ఎల్ఈడి బల్బులాగా వెలిగిపోతున్నాయో. సార్స్ ఉన్నారన్న భయం కన్నా మన సారేలే అన్న ధీమా వీళ్ళ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అటువంటి హ్యాపీ మూమెంట్ని ఈ పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకి క్లియర్గా విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒకరిని మించి ఒకరు వారి యొక్క హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ బస్సులో ఆ ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియంను చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. ఇంతలోనే ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియం వచ్చేసింది. అప్పుడే వచ్చేసామా అన్న ఫీలింగ్ కూడా ఈ విద్యార్థులకైతే రావడం జరిగింది. వెళ్తున్నటువంటి విజువల్స్ అంటే ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియంకి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అదిగో ముందు ఒక బస్సు వెళ్తుంది కొంతమంది విద్యార్థులతో, తర్వాత వెనుకాల ఇంకొక బస్సు వెళ్తుంది మరి కొంతమంది విద్యార్థులతో. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియం. బస్సు ఆగిన తర్వాత స్టూడెంట్స్ అవతల ప్రక్కనటువంటి ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియంకి వెళ్ళేటప్పుడు టీచర్స్ క్లాస్లో ఏ విధంగా అయితే మానిటర్ చేస్తారో అదే విధంగా మానిటర్ చేస్తూ ఇన్స్ట్రక్ట్ చేస్తూ ట్రాఫిక్ అటువైపున ఇటువైపున వస్తున్న వెహికల్స్ని స్టాప్ చేయించి విద్యార్థులని సేఫ్గా అవతల వైపు ఉన్నటువంటి ఈ మ్యూజియంకి తీసుకువెళ్తున్నట్టు మనకి ఇక్కడ విజువల్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో టీచర్స్ ఏ విధంగా అయితే క్లాస్లో వారి రెస్పాన్సిబిలిటీని చేస్తారో అదే రెస్పాన్సిబిలిటీ తోటి ఇక్కడ విద్యార్థులని పంపిస్తున్నటువంటి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే ఆ ఆర్కియాలజికల్ మ్యూజియంని చూసి రిటర్న్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ మనకి కనిపిస్తున్నారు. బస్సు డ్రైవర్ అలాగే క్లీనర్తో పాటు టీచర్స్ అందరూ కూడా విద్యార్థులను రోడ్డు దాటించే ప్రయత్నం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు చేస్తున్నట్లుగా. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్ తోటి ఆ ఆర్కియాలజికల్ మ్యూజియంలోకి వెళ్తున్నట్టు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరొక ప్రక్క ఆ తాతాజీ సార్ గైడెన్స్లో పిల్లలు స్టూడెంట్స్ ఈ ఆర్కియాలజికల్ మ్యూజియంలోకి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ చూసిన తర్వాత కొంతమంది విద్యార్థులు మళ్ళా క్లాసులకి రావడం అనేది, అంటే బస్సుల ద్వారా క్లాసులోకి రావడానికి ఇక్కడ విజువల్స్ ద్వారా మనకు కనిపిస్తుంది. సో మనకు కనిపిస్తుంది వెనకాల ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియాలజికల్ మ్యూజియం కాకినాడ. ఇక్కడే అతి పురాతనమైనటువంటి వస్తువులు, అంటే ఆ కాలంలో ఏమైతే ఉపయోగించారో వాటిని చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉంచడం జరిగింది. విద్యార్థులు ఆలో ఉన్నటువంటి ఓల్డెన్ డేస్ ఉపయోగించిన సామాగ్రిని లేకపోతే ఆ కాలంలో ఉపయోగించిన వస్తువులను చూసి మళ్ళీ వెనక్కి రావడానికి ఇక్కడ రెడీగా ఉన్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. మరికొంతమంది విద్యార్థులు అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్నటువంటి అతి పురాతనమైన వస్తువులను చూసిన విద్యార్థులు మళ్ళా ఒక సిస్టమేటిక్ వేలో బస్సులోకి రావడం జరుగుతున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో టీచర్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తోటి విద్యార్థులను తీసుకురావడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విద్యార్థులందరూ కూడా
ఈ మ్యూజియంలో ఉన్నటువంటి అతి ఓల్డెన్ డేస్లో ఉపయోగించినటువంటి వస్తువులు అయి ఉండొచ్చు, లేకపోతే ఆ కాలంలో రాజులు ఉపయోగించే వస్తువులు అయి ఉండొచ్చు, లేకపోతే శిలా విగ్రహాలు అయి ఉండొచ్చు, లేకపోతే మ్యాన్ స్క్రిప్చర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళు చూసి ఇదిగో మళ్ళీ అదే బస్సులో స్కూల్కి వెళ్ళిపోతుంటే విజువల్స్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు అయితే ఆర్కియలాజికల్ మ్యూజియంలో ఉన్నటువంటి అతి పురాతనమైన వస్తువుని ఇక్కడ చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఆర్కియలాజికల్ మ్యూజియంలో పురాతన కాలంలో ఉపయోగించిన ఇన్స్క్రిప్షన్స్ అంటే తాళపక్క గ్రంథాలు మరియు శిలా ఫలకాలు, ఆ కాలంలో ఉపయోగించినటువంటి మట్టి పాత్రలు, అలాగే 18th సెంచరీకి చెందినటువంటి చొర కత్తులు అంటే దాన్ని డ్యాగర్స్ అంటారు, అలాగే కత్తులు స్వార్డ్స్ ఆనాటి కాలంలో ఉపయోగించినటువంటి పురాతనమైన వస్తువులుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇన్స్క్రిప్షన్స్, అలాగే నటరాజ కాంస్య విగ్రహము, దేవతల విగ్రహాలు, బౌద్ధ శిలా స్తూపాలు, అలాగే విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఒక వినూత్న లేదా కొత్త అనుభూతి అనేది కలుగుతుందన్నమాట. ఈ ఓల్డెన్ డేస్లో వారు ఉపయోగించినటువంటి సామగ్రిని చూస్తే ఇక్కడ తాతయ్య సార్ కొద్దిగా ఫార్మాలిటీస్ ఫిల్ చేయడం జరుగుతుంది ఈ మ్యూజియంలో. ఇది ఒక ఆనాటి కాలంలో యుద్ధ సమయంలో ఉపయోగించే ఒక యుద్ధ సామాగ్రి, దీన్ని ఫిరంగి అని పిలుస్తారు. విద్యార్థులు అయితే దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోవడం అనేది నేను అబ్జర్వ్ చేసిన విషయంగా చెప్పచ్చు. సో దీన్ని ఎందుకు ఉపయోగిస్తారన్నది విషయాన్ని క్లియర్గా విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఆనాటి కాలంలో యుద్ధ సమయంలో ఉపయోగించే ఒక వెపన్గా విద్యార్థులు దీన్ని తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. మ్యూజియం బయట ఉన్నటువంటి పురాతనమైనటువంటి విషయాల్లో ఇదొక వెపన్గా మనం చెప్పచ్చు. దాంతోపాటు ఆనాటి కాలంలో బౌద్ధ విగ్రహాలు, శిలాస్తూపాలు, మిగిలిన చాలా విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. విద్యార్థులందరూ కూడా వాటిని చూడడం, దాని క్రింద ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం, చారిత్రక అంటే హిస్టరీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ఇక్కడ చూడడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో హిస్టరీ అనేది వాళ్ళ క్లాస్లో లెసన్ వింటారు, కానీ హిస్టరీకి సంబంధించినటువంటి విజువల్స్, పిక్చర్స్ కానీ లేకపోతే ఆ బొమ్మలు కానీ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా చూడడం అనేది ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆర్కియలాజికల్ మ్యూజియం తోటి సాధ్యమవుతుందనేది విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. వారి యొక్క ఆనందాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ కూడా వెనక్కి అంటే క్లాసుకి రావడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏం తెలుసుకున్నారనే విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. Morning to all. I am C.A. J. Pradeep of 8th Fortan in Pradeep English Medium School, Gandhinagar, Kakinada. Come to a museum in Kakinada. So we have seen many architectures and ancient monuments, 7th to 8th century statues. Thank you for on behalf of all our students. We are thanking our principal and chairman sir and our teachers for letting us to visit the ancient museum in our Kakinada. Thank you. And we have seen literatures of 14th century which are written on the palm leaves and also iron plates. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడ కాకినాడలో ఉన్న మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ మేము ఏమేం చూసామంటే పాతకాలపు రాజులు వాడిన ఖడ్గాలు, అలాగే 7 నుంచి 8వ శతాబ్దాలు విగ్రహాలు, ఇంకా చాలా మంది కవులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అలాగే మేము చాలా చూసాము. బాగా ఫీల్ అవుతున్నాను. సంస్కృత భాష పుస్తకాలు, కవులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. స్కూల్కి చైర్మన్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి వందనాలు. చూశారు కదా విద్యార్థులు ఎంత ఆనందంతో ఈ ప్రోగ్రాం ఎంజాయ్ చేశారో, అలాగే విన్నారు కదా వారు ఈ ప్రోగ్రాం గురించి ఏమని మాట్లాడారో. ఇటువంటి విద్యార్థుల విజయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ.